హలో, వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ క్లాసెస్ అండి. సో ఇక్కడ మనం కన్సిక్యూటివ్ నెంబర్స్కి మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని అంటే, సో ఇక్కడ ఇది కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్, ఇది కన్సిక్యూటివ్ నెంబర్. కన్సిక్యూటివ్ నెంబర్స్ అని ఏంటిదంటే వెంబడెంబడే వచ్చే నెంబర్ని కన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటారండి. సో ఇట్లాంటి మన క్యాలిక్యులేషన్స్లో కనిపించినప్పుడు మనం అయితే డైరెక్ట్ మనం ఇక్కడ నేను చెప్పబోయే ట్రిక్స్ అయితే యూజ్ చేయాలండి. లేదు నేను జనరల్ మెథడ్స్ అవి యూజ్ చేస్తాను అంటే కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుందండి. సో 12 into 14. సో దీనికి చూడండి ఒక ఫార్ములా లాంటిది. సో మిడిల్ నెంబర్ స్క్వేర్ -1 అని ఉన్న 12 14కి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటిదంటే 12కు 14కి మధ్యలో ఉన్న నెంబరు 13 అండి. సో 13 స్క్వేర్ -1 చేస్తే వచ్చేస్తుంది. అంటే 169 - 1 = 168 ఆన్సర్ అండి. సో అదేవిధంగా ఇది కూడా 13 into 15 మిడిల్ నెంబర్ ఏంటి 14 స్క్వేర్ అండి. 14 స్క్వేర్ -1 చేస్తే వచ్చేస్తుంది. 14 స్క్వేర్ ఎంత అండి 196. 196 - 1 = 195 వచ్చేస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా మీరు థర్డ్ ప్రాబ్లం మీరు చేయండి. దీనికి కనుక ఫార్ములా అనేది ఇది స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ లేదా బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్ కామెంట్లో పెట్టండి.